హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబడుతున్న ఇన్ఫర్మేషన్ నిజంగా కొంతమంది మిలిటరీ సర్వీస్ మెంబర్స్ నుంచి, అలాగే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, అలాగే ఎవరైతే చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటూ వీటి గురించి రీసెర్చ్లు చేస్తూ ఉంటారో వాళ్ళు లోకల్ మరియు నేషనల్ మీడియా అవుట్లెట్స్లో మాట్లాడిన వాటి నుంచి సేకరించి మీకైతే చెప్తున్నా. అది 2007 సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకరోజు తెల్లవారుజామున 2:30 అయింది. అంటే చల్లగా ఉంటుంది ఆ టైంలో. బట్ ఆ టైంలో కూడా సెక్యూరిటీ ప్యాట్రోల్ వారు అక్కడ ఉన్న న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ యొక్క బయట భాగంలో కంటిన్యూస్గా సెక్యూరిటీని అయితే ఇస్తున్నారు. ఆ న్యూక్లియర్ వెపన్ స్టేషన్ నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉంది. దీన్నే ఏరియా 2 అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అక్కడ బయట ఉన్న కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ సెంట్రల్ సెక్యూరిటీ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేసి ఒక విషయాన్ని చెప్పారు. అదేంటి అంటే, దూరంగా ఏవో వెహికల్ హెడ్లైట్స్ వంటివి ఇటువైపే వస్తున్నట్టుగా కనబడుతున్నాయని చెప్పారు. ఆ హెడ్లైట్స్ చాలా దూరంగా కనబడ్డాయి. సుమారుగా 1 మైలు లేదంటే 2 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించింది. అయితే ఏరియా 2 విషయంలో ఇటువంటివన్నీ కూడా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే, ఈ నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్కి అలాగే ఈ వెపన్ స్టోరేజ్ దానికి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఈ రెండు కూడా విడివిడిగా ఉంటాయి. కొన్నిసార్లు హైకర్స్ అలాగే ఆఫ్ రోడ్ ఎంతూసియస్టులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఆ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్, ఆ ప్రాంతంతో ఉన్న ప్రాబ్లం ఇవేవి కూడా తెలియకుండా. సో అటువంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కోసమే 2 అవుటర్ సెక్యూరిటీ ప్యాట్రోల్స్ని కూడా ఉంచారు. ఒకదాని పేరు ఆస్కార్స్ 1, ఒకదాని పేరు ఆస్కార్స్ 2. సో వీళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే అందింది ఆ హెడ్లైట్స్ గురించి. సో వాళ్ళు ఆ హెడ్లైట్స్ ఏంటో తెలుసుకోవడానికి అవి వస్తున్న వైపు అయితే వెళ్ళారు. సో వాళ్ళు ఎడారి ప్రాంతం మొత్తాన్ని కూడా కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా హైకర్స్ అటువైపు వస్తున్నట్టయితే వాళ్ళని వెనక పంపిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఇవాళ కూడా అలా ఎవరో వస్తున్నట్టున్నారు, వాళ్ళని వెనక పంపిద్దామన్న ఉద్దేశంతో అది ఏ వైపు నుంచి అయితే కనబడుతోందో అటువైపు వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బయలుదేరే టైంకి అది ముందు కనబడిన ప్రాంతం నుంచి ఇంకా దగ్గరగా కనబడింది. అలాగే ఆ న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ ఏరియాలో 2 అడిషనల్ ప్యాట్రోల్స్ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఫెన్సింగ్ దగ్గర రెడీగా చూస్తున్నాయి. ఒకవేళ అవి ఏమన్నా వీటి భద్రతకి భంగం కలిగించే ప్రమాదాన్ని తలపెట్టడానికి వస్తున్నట్టయితే వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రెడీగా ఉండాల్సి ఉంటుంది. సో అలాగా 11 మంది ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళు ఆ ప్రాంతంలో కంటిన్యూస్గా గమనిస్తున్న టైంలో సడన్గా వాళ్ళకి లైట్స్ కనిపించడం ఆగిపోయాయి. అది చూసి ఈవెన్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వెహికల్స్లో ఉన్న ఆస్కార్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, మొత్తం అందరూ కూడా చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే అవతల నుంచి వస్తున్న వెహికల్ మిలిటరీ వాళ్ళకి కనబడతామేమో అన్న ఉద్దేశంతో హెడ్లైట్స్ని కనుక ఆపినట్టయితే వాళ్ళు ఏదో పెద్ద ప్రమాదాన్ని తలపెట్టడానికి వస్తున్నట్టే కదా. సో అది చాలా అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఈవెన్ వాళ్ళ కోసం డెజర్ట్లోకి వెళ్తున్న ఆస్కార్స్ వాళ్ళకు కూడా దీని గురించి తెలిసింది. సో ఇమీడియట్గా మధ్యలో ఒక పొజిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వెహికల్స్ని ఆపేసి దగ్గరలో ఉన్న మొత్తం అన్నిటినీ కూడా అడ్డుగా పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వైపు వస్తారేమో అని కంటిన్యూస్గా చెక్ చేస్తూ వెపన్స్ని చేతిలో పట్టుకొని రెడీగా వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెయిన్ బేస్ K9 యూనిట్ వాళ్ళ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నారు. సైట్ సెక్యూరిటీ కంట్రోలర్ ఇమీడియట్గా మాకు అక్కడ ఎవరైనా కనబడుతున్నట్టయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వాళ్ళ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎవరైనా మా మీదకి దాడికి వస్తున్నట్టయితే వాటి గురించి కూడా మాకు తెలియజేయండి అని అయితే కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మొత్తంగా యుద్ధానికైతే మొత్తం అందరూ సిద్ధమయ్యారు. ఆ అడవిలోనే ఇమీడియట్గా ఒక లిజనింగ్ పోస్ట్ని లేదంటే అబ్జర్వింగ్ పోస్ట్ని సెటప్ కూడా చేసేసారు. మొత్తం అంతా అయిపోయింది. డెజర్ట్ చాలా అంటే చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది. ఏదో జరగబోతుందని అందరూ అనుకున్నారు, కానీ ఏమీ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు థర్మల్ ఇమేజెస్ను ఉపయోగించి నైట్ విజన్ గాగల్స్ను ఉపయోగించి చూడడానికి ట్రై చేశారు. అయినప్పటికీ వాళ్ళకి ఏమీ కనబడలేదు. అండ్ సడన్గా వాళ్ళ రేడియోలో ఒక మాట వినిపించింది. అది సెంట్రల్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి వినిపించింది. ఏమనంటే, ఆ లైట్స్ వాళ్ళ వైపే వస్తున్నాయని వీళ్ళు చెబుతున్నారు. ఆస్కార్ 1 వాళ్ళ వైపు, అలాగే K9 ప్యాట్రోల్ వాళ్ళ వైపు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదంతా కూడా పైనుంచి చూస్తున్న వాళ్ళకి కనబడుతోంది, కానీ వీళ్ళకి మాత్రం ఇక్కడ ఏమీ కనబడలేదు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఒక వైపు నుంచి కూడా కాదు, ఆ లైట్స్ 3 వైపుల నుంచి వస్తున్నాయి. 12 o'clock, 9 o'clock, 3 o'clock ఈ 3 డైరెక్షన్స్ నుంచి వస్తున్నాయి. బట్ అయినప్పటికీ ఇక్కడ ఎడారి మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం అసలు ఏమీ కనబడలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ 3 మనుషులు ఉన్నారు, వాళ్ళతో పాటుగా ఒక డాగ్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ డాగ్ కూడా ఏమీ పసిగట్టలేకపోతుంది, వీళ్ళు కూడా ఏమీ వినలేకపోతున్నారు. సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ మాత్రం కంటిన్యూస్గా ఆస్కార్ 1 మీ వైపు లైట్లు వస్తున్నాయి, ఆస్కార్ 1 మీ వైపు లైట్లు వస్తున్నాయి అని చెబుతున్నాడు. కానీ వీళ్ళకి మాత్రం ఏమీ కనబడలేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిజంగానే వీళ్ళందరికీ కూడా లైట్లు కనబడ్డాయి. ఆ లైట్లు ఈ మనుషుల దగ్గరకు వచ్చేసరికి సడన్గా ఆ లైట్లు మాయమైపోయాయి.
అంటే గాలిలో అదృశ్యం అయిపోయినట్టే అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ లైట్ల గురించి ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఇమీడియట్గా ఎడారిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీపుల్లోకి వెళ్ళి లోపల నుంచి అటాక్ చేయడానికి ట్రై చేశారు. బట్ అయినా కూడా వాళ్ళకి ఏమైనా కనబడితే కదా అక్కడ వాళ్ళని అటాక్ చేయడానికి, వాళ్ళకి ఏమీ కనబడలేదు. సడన్గా వచ్చాయి, సడన్గా మాయమైపోయాయి. అది కూడా పైన ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడ్డాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అసలు ఏమీ కనబడలేదు. బేసిక్గా మిలిటరీ డాగ్స్ చాలా ఈజీగా ప్రతి చిన్న విషయాన్ని కూడా పసిగడుతూ ఉంటాయి. బట్ అక్కడ ఒక మిలిటరీ డాగ్ ఉంది, బట్ అది కూడా ఏమీ పసిగట్టలేకపోతుంది. కేవలం వాళ్ళ ఊపిరిని మాత్రమే వింటున్నారు తప్ప ఇంకా ఎటువంటి శబ్దాన్ని కూడా వాళ్ళు వినలేకపోతున్నారు. థర్మల్ ఇమేజెస్ కానీ నైట్ విజన్ కానీ దేన్ని క్యాప్చర్ చేయలేకపోయింది. అయితే కొన్ని నిమిషాల తర్వాత గ్రౌండ్లో అంటే డెజర్ట్లో ప్యాట్రోలింగ్ చేస్తున్న పర్సన్ రేడియోలో ఏంటి అప్డేట్ అని కనుక్కోవడానికి సెక్యూరిటీ వాళ్ళని అడగడానికి ట్రై చేశాడు. కానీ రేడియోలో ఎటువంటి ఆన్సర్ రాలేదు. కొద్దిసేపటి వరకు కూడా ఆ రేడియో పని చేయకుండా పోయింది. సెకండ్ది ట్రై చేశాడు, థర్డ్ది ట్రై చేశాడు, ఏ రేడియోలు పనిచేయట్లేదు. ఎక్స్టీరియర్ ప్యాట్రోల్స్కి అసలు ఒక్క రిప్లై కూడా రాలేదు. సో ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళు మళ్ళీ వాళ్ళ వెహికల్స్లోకి వెళ్ళిపోయి వెహికల్స్ ద్వారా ఇంటీరియర్ ప్యాట్రోల్స్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా తర్వాత ఫెన్స్ లోపల సుమారుగా 2 డజన్ల మంది సెక్యూరిటీ ఫోర్సెస్కి చెందిన పెట్రోల్ మెన్ ఆ లైట్స్ రావడాన్ని చూశారు, ఆ లైట్స్ మాయమైపోవడాన్ని చూశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న మాస్టర్ సెర్జెంట్ అయిన సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా చూశారు. మొత్తం అందరూ చూశారు. వాళ్ళకేమో అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వాళ్ళ కళ్ళ ముందే మాయమైపోయాయి మొత్తం అన్నీ కూడా. అయితే కొద్దిసేపటి తర్వాత ఎక్స్టీరియర్ ప్యాట్రోల్మెన్ ఫైనల్గా ఇంటీరియర్ ప్యాట్రోల్మెన్తో కాంటాక్ట్ అయ్యారు. అండ్ అప్పటికి సుమారుగా 20 నిమిషాలు అయింది. ఈ 20 నిమిషాల్లో ఒక్క కాంటాక్ట్ కూడా జరగలేదు. అయితే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కేవలం 3 నిమిషాలు మాత్రమే వాళ్ళు అక్కడ జరుగుతున్న దాన్ని మొత్తాన్ని కూడా శాటిలైట్ టెక్నాలజీ ద్వారా గమనిస్తూ ఉన్నారు. 3 నిమిషాల తర్వాత వీళ్ళకి ఆన్సర్ ఇచ్చారు. సో 3 నిమిషాలు లేదంటే 4 నిమిషాలు మాత్రమే జరగాలి అక్కడ. కానీ 20 నిమిషాలు ఎందుకు పాస్ అయింది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ 15 నిమిషాలు కూడా అసలు ఏం జరిగింది వాళ్ళకి ఎవరికీ తెలియకుండా 15 నిమిషాల సమయం అసలు ఎలా పాస్ అయిపోయింది వాళ్ళకి అసలు అర్థం కావట్లే. సో సిచ్యువేషన్స్ అనేవి ఇంకా వరస్ట్గా తయారయ్యాయి దాని గురించి మరింత తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు. సో ఇటువంటి వింతైన సంఘటనలు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలానే జరిగాయి. మెయిన్గా యుఎస్ మిలిటరీ పర్సనల్ లైఫ్స్లో చాలా జరిగాయి. వాళ్ళలో చాలామంది బయటకు వచ్చి దీని గురించి తెలియజేశారు. సో అందువల్లనే మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తెలిసాయి. ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ఒక పర్సన్ బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే ఆ ఎక్స్టీరియర్ లైట్ షో అనేది జరిగిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా వింతగా మారిపోయాయి. సాధారణంగానే ఏరియా 2లో ఎప్పటికప్పుడు వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో చాలా దెయ్యాల కథలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అంటే దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే వింత వింత జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. మరి ఎందుకు కనిపిస్తాయి అనేది కూడా ఎవరికీ అర్థం కాదు. మేబీ ఎవరైనా ఏదైనా ట్రిక్ ప్లే చేస్తున్నారేమో అనే ఒక అనుమానం కూడా చాలాసార్లు కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరో ఒక్కసారి దాన్ని నోటీస్ చేస్తేనో ఒక సిచ్యువేషన్లో ఒక కైండ్ ఆఫ్ జంతువుని నోటీస్ చేస్తేనో మనం దాన్ని నిజమని నమ్మచ్చు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్స్ అక్కడ ఎదురవుతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ నైట్ విషన్, థర్మల్ ఇమేజింగ్ డివైజెస్లు కూడా అటువంటివి ఏమీ కనబడవు. ఎందుకు అలా జరుగుతుంటుందనేది ఎవరికి కూడా అర్థం కాదు. కానీ అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక లెవెల్ అయితే ఆ లైట్స్ కనబడిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మరొక లెవెల్ అని చెప్పాడు ఆయన. అంటే ఆ సంఘటన జరిగిన ఒక వారం రోజుల తర్వాత ఎక్స్టీరియర్ ప్యాట్రోల్స్ వాళ్ళు ఎడారిలో నడుస్తున్న టైంలో వాళ్ళకి ఒక డాంకీ యొక్క కాప్స్ కనబడింది. అండ్ అది చాలా అంటే చాలా వింతగా కనబడింది. బేసిక్గా ఆ ప్రాంతంలో గాడిదలు కానీ లేదంటే వేరే జీవులు కానీ కనబడటం అనేది చాలా సహజమే. ఎందుకంటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇటువంటి జంతువులు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి, అందులో నో డౌట్. కాకపోతే ఆ జంతువుకి తల లేదు. దాని యొక్క తలని ఎవరో చాలా క్లీన్గా కట్ చేసినట్టుగా కనబడుతోంది. అలాగే దాని యొక్క మెడ దగ్గరలో ఏదో చిన్న రక్తపు చుక్కలు వంటివి కనబడ్డాయి తప్ప చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా రక్తం కనబడలేదు. అంటే తల మొత్తాన్ని కూడా కట్ చేసి ఆ రక్తం మొత్తాన్ని కూడా తోడేసిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి అక్కడ పడేశారనేది అర్థమవుతోంది. బట్ ఎవరు అలా చేసి ఉంటారనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లే. సో ఇది చాలా మిస్టీరియస్గా అనిపించింది వాళ్ళకైతే మాత్రం. సో ఈ ఫెసిలిటీకి దగ్గరలో పడేయడం ఇంకా ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే అది జరిగిన మరికొద్ది రోజులకి ఇంకొక డాంకీ శవం కనబడింది. ఈసారి కేవలం తల మాత్రమే కాదు, దాని యొక్క 4 కాళ్ళు కూడా మిస్ అయ్యాయి. అండ్ అలాగే వెహికల్ ట్రాక్స్ కానీ బ్లడ్ కానీ ఎక్కడా కూడా కనబడలేదు. కేవలం తలలేని ఒక లెగ్లెస్ డాంకీ మాత్రమే కనబడింది. అండ్ అది కనబడిన మరుసటి రోజే ఇంకొక డాంకీ కూడా కనబడింది ఇంకొక ఎక్స్టీరియర్ ప్యాట్రోల్కి. అండ్ ఇది కూడా రాత్రి టైంలోనే కనబడింది. ఈసారి డాంకీకి హెడ్ లేదు, లెగ్స్ లేవు. దాంతో పాటుగా దాని యొక్క స్టమక్ని ఎవరో ఓపెన్ చేశారు. అది కూడా చాలా హైలీ ప్రిసైజ్డ్ సర్జరీ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ చేసినట్టుగా కనబడుతోంది. అండ్ ఆ బాడీ లోపల ఉండాల్సిన కంటెంట్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి. మొత్తం అన్నీ కూడా బయటికి తీశారు. అండ్ మళ్ళీ ఆ ఎడారిలో ఎక్కడా కూడా రక్తపు చుక్క అనేది లేదు, వెహికల్ ట్రాక్స్ అనేవి కూడా లేవు. సో డాంకీస్ కోసం పక్కన పెట్టినట్టయితే ఆ ప్రాంతంలో మరికొన్ని వింతైన సంఘటనలు జరగడం మొదలుపెట్టాయి. అండ్ అంతేకాకుండా వింత వింత లైట్స్ కనబడటం మొదలుపెట్టాయి. ఇలా కంటిన్యూస్గా 6 నెలల వరకు జరుగుతూనే ఉంది ఇటువంటి వింత వింత సంఘటనలు ఎదురవడం. బట్ ఆ తర్వాత జరిగిన సంఘటన మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ సెక్యూరిటీ
సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మైండ్ పోయిందనే చెప్పాలి ఆ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత. ఇటువంటి న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు కొన్ని డెమోలు చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా వాళ్ళ మీదకి అటాక్ చేసినట్టయితే వాళ్ళ మీద ఎలా అటాక్ చేయాలి అండ్ ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని ఎలా కాపాడుకోవాలి, ఇటువంటి డెమోల్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు న్యూక్స్ని దొంగతనం చేయడానికి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. అలాగే ఆ బ్యారికేడ్స్ని దాటి నార్మల్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ నుంచి ఎలాగ ఆ ప్రాంతాన్ని కాపాడాలి, ఎలాగ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, శత్రువుని ఎలాగ అంతమొందించాలి, ఇటువంటివన్నీ కూడా ముందుగా ప్రాక్టీసులు చేయిస్తూ ఉంటారు డెమోలు ఇచ్చి. ఎందుకంటే ఒకవేళ ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ కనుక బ్లాస్ట్ అయిందంటే సగం నెవాడ లేచిపోద్దనే చెప్పాలి. సో అందువలన దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి ఎక్సర్సైజ్ ఒకటి చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అనేది జరిగింది. చాలామంది ప్యాట్రల్స్ని వేరు ప్రాంతాలకు పంపించి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ మొత్తంగా ఒక 17 నుంచి 18 మంది అయితే ఆ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరు ప్రాంతాలకు పంపి ట్రైనింగ్ అయితే ఇద్దామని ప్రయత్నించారు. మొత్తం ఆ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీలో మొత్తం అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు కదా ఒకటేసారి. కొంతమంది ట్రైనింగ్ ఇస్తుంటే కొంతమంది ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వేరే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్యాట్రోలింగ్కి వెళ్తారు. ప్యాట్రోలింగ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ వస్తుంటారు కదా. సో కొంతమంది యాజ్ యూజువల్గా M249 మెషిన్ గన్ని పట్టుకొని ఆ ఎడారి మొత్తాన్ని కూడా చూస్తూ ప్యాట్రోలింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎత్తైన ప్రాంతం నుంచి మొత్తం అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఈ ఏరియా 2 న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ అనేది చాలా అంటే చాలా పెద్దది. కొన్ని మైళ్ళ ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది. అండ్ దాని చుట్టూ చాలా పెద్ద ఎడారి ఉంటుంది. దాని ఫెన్స్ కూడా చాలా దూరంగా ఉంటుంది. అయితే అలాగా ఆ ఫెన్స్ చుట్టూ మధ్యలో ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో సడన్గా వాళ్ళకు ఒక కాల్ వచ్చింది. అది ఓవర్ వాచ్ ప్యాట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళుంటున్న ప్రాంతానికి ఒక 1/2 మైలు దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండపై నుంచి వీళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ ఎడారిలో ఒక 2 వ్యక్తులు లాంటివే 2 హ్యూమనాయిడ్ ఫిగర్స్ భూమి మీద పాకుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. సో ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా ఇలా చేసి ఉండొచ్చు. సో ఒకసారి కమాండర్కి దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అయితే ఆ రేడియోలో మెసేజ్ వచ్చింది. సో ఇమీడియట్గా ట్రైనింగ్ తీసుకుందాం అనే ఉద్దేశంలో మొత్తం అందరూ కూడా డమ్మీ గన్స్ను పట్టుకొని అటువైపు వెళ్దాం అనుకున్నారు. బట్ వెళ్లే ముందు సెక్యూరిటీ సూపర్వైజర్కి ఒక మాట చెప్దాం అనుకున్నారు. చెప్పారు కూడా. ఆ మాట విన్న తర్వాత సెక్యూరిటీ సూపర్వైజర్ చాలా షాక్ అయ్యి మొత్తం అందరినీ కూడా దగ్గరికి పిలిచి ఒరిజినల్ వెపన్స్ని తీసుకోండి, మొత్తం అన్నింటినీ కూడా లోడ్ చేయండి అని చెప్పాడు ఆయన. అలాగే వెంటనే రేడియోను ఆన్ చేసి సెంట్రల్ సెక్యూరిటీ కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వెంటనే ఎక్సర్సైజ్ని ఆపేసేయండి అని. అతను ఎందుకు అలా చేశాడంటే అతను ఎడారిలో ఎవరిని పెట్టలేదు ఈ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కోసం. సో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఇతనికి చెందిన వాళ్ళు కాదు, ఆ మిలిటరీకి చెందిన వాళ్ళు కాదు. సో ఇమీడియట్గా వాళ్ళెవరో ఇక్కడికి అటాక్ చేయడానికో లేదంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికో వచ్చారని అతను అర్థం చేసుకొని ఎక్సర్సైజ్ని ఆపేసి మొత్తం అందరినీ కూడా రెడీగా ఉండమని అయితే చెప్పాడు. యుఎస్ సెక్యూరిటీకి చెందిన అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఇది కూడా ఒకటి. అండ్ ఈ ప్రాంతంలో కొన్ని డజన్ల కొద్ది న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. దీని మీద కనుక సడన్గా ఎవరైనా వచ్చి అటాక్ చేసి వాటిలో ఒక్కదాన్ని పేల్చినా కూడా ఇంకా నెవాడాలో సగం పైగా ఎగిరిపోద్ది. అటువంటి ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్. అండ్ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కేవలం నెవాడాకి కాదు మొత్తం యుఎస్ మొత్తానికి కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చాలా అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్. సో మొత్తం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నేల మీద పాకుతున్న 2 హ్యూమనాయిడ్ ఫిగర్స్ మీదకి అటాక్ చేయడానికి అయితే సిద్ధమయ్యారు. సో ఆ కొండ మీద నుంచి చూస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క సెన్సిటివ్ థర్మల్ కెమెరాను ఉపయోగించి వాళ్ళని కంటిన్యూస్గా గమనిస్తున్నారు. నైట్ విజన్ ఉపయోగించి కూడా చూశారు. వాళ్ళు గ్రీన్ కలర్లో కనబడుతున్నారని తెలియజేశారు. సో నార్మల్ మనుషుల్లాగా అయితే కనబడలేదు, బట్ ఆకారం దగ్గరగా మనిషికి సిమిలర్గానే ఉందని అయితే తెలియజేశారు. సో వాళ్ళు నేల మీద పడుకొని కొంచెం పాకుతూ ఉన్నారు. సో మెల్లిమెల్లిగా వాళ్ళు ఈ మిలిటరీ ప్లేస్ వైపే వస్తున్నారు. మిలిటరీ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ ఎడారి మొత్తం చిమ్మ చీకటితో నిండిపోయి ఉంది. ఆ టైంలో వాళ్ళ యొక్క నైట్ విజన్ గాగల్స్ను ఉపయోగించి అటువైపు వెళుతూ ఉన్నారు. అలాగే వెనకాతల 2 హెవీ గన్నర్స్ని కూడా ఉంచారు. అంటే సడన్గా వీళ్ళ మీదకి అటాక్ చేసినట్టయితే వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎడారి మొత్తాన్ని కూడా బుల్లెట్లతో నింపేయగల కెపాసిటీ అయితే కలిగి ఉన్న గన్నర్స్ అయితే రెడీగా ఉన్నారు. సో ఓవర్ వాచ్ ప్యాట్రోల్ వాళ్ళు పైనుంచి చెబుతూ ఉన్నారు మీరు వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నారు అని. అయితే వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు వెనక్కి జరుగుతున్నారు. ఈ హ్యూమనాయిడ్ ఫిగర్స్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ వాళ్ళ కంట పడకూడదు అనుకుంటూ అక్కడ నుంచి దూరంగా జరగడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ గ్రౌండ్ మీద నడుస్తున్నారో వాళ్ళకెవరికి కూడా వీళ్ళు కనబడట్లేదు. వాళ్ళ దగ్గర నైట్ విజన్ గాగుల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర థర్మల్ సెన్సార్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు కనబడట్లేదు. కానీ కొండ మీద నుంచి చూస్తున్న వాళ్ళకి మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకు అలా జరుగుతుందనేది ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈ క్రీచర్స్ అలాగ మెల్లిగా పాక్కుంటూ కొంచెం దూరం ముందుకెళ్ళాయి. అలా పడుకుంటూ పాక్కుంటూనే వెళ్తున్నాయి. కనబడకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాయి. నుంచుంటే కనబడిపోతుంది. సో అలా దాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, కంటిన్యూస్గా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళు ఆ క్రీచర్స్ దగ్గరికి వచ్చేస్తున్నారు అని ఆల్మోస్ట్ అనుకుంటున్న టైంకి అవి సడన్గా మాయమైపోయాయి.
ఏమయ్యాయి అనేది ఈవెన్ కొండ మీద నుంచి చూస్తున్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. దాదాపుగా ఒక 20 మీటర్స్ వరకు వచ్చేసారు. ఆ టైంలో అవి కంటికి కనిపించకుండా మాయమైపోయాయి. ఓవర్ వాచ్ పెట్రోల్ వాళ్ళకి కనబడట్లేదు, అలాగే కింద వాళ్ళకి ఎప్పుడూ కనబడట్లేదు, అది వేరే విషయం. అయితే అవి ఎలా మాయమైపోయాయి? ఈవెన్ లైట్ ఫ్లాష్ రాలేదు, సౌండ్ రాలేదు, ఏమీ లేదు, జస్ట్ గాలిలో అంతర్ధానం అయిపోయాయి అంతే. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న థర్మల్ ఇమేజర్స్ని ఉపయోగించి టెస్ట్ చేస్తే ఆ ప్రాంతంలో కొంచెం హీట్ అయితే కనబడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చైర్ మీద కంటిన్యూస్గా ఒక 5-6 నిమిషాలు కూర్చున్నాం, తర్వాత అక్కడ నుంచి లేచాము, ఆ తర్వాత ఆ ప్రాంతంలో థర్మల్ ఇమేజెస్ని పెట్టి స్కాన్ చేసినట్టయితే అక్కడ హీట్ కనబడుతుంది. సో అలా కంటిన్యూస్గా అవి ఆ డెజర్ట్ ఫ్లోర్ మీద చాలాసేపు ఉన్నాయి. సో అందువలన ఆ ప్రాంతంలో హీట్ అయితే క్యాప్చర్ అయింది. బట్ అయినప్పటికీ కూడా సడన్గా మాయమైపోవడం ఏంటి, అదే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అంతటి వింతైన టెక్నిక్, అంతటి వింతైన టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది, ఇది ఎవరికీ అర్థం కాలే. సో కొద్ది రోజుల పాటు ఆ న్యూక్లియర్ ఫెసిలిటీలో అదే డిస్కషన్ అయితే ఆ ఇంటర్వ్యూలో అతను తెలియజేశాడు. కాకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా యూఎఫ్ఓలకు సంబంధించి కావచ్చు, ఏలియన్స్కి సంబంధించి కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి కావచ్చు, ఇదే మొదటి సంఘటన అయితే కాదు. ఇంతకుముందు ఇలాంటివి చాలా జరిగాయి, దీని తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. అండ్ మెయిన్గా కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో, అంటే అమెరికాకి మరియు రష్యాకి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతున్న టైంలో ఇటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా కనబడ్డాయి. అవి కూడా న్యూక్లియర్ వెపన్స్కి, యూఎఫ్ఓలకి సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరిగాయి. వీటిని చాలా హై లెవెల్లో ఉన్న అఫీషియల్సే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. 1997లో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యుఎస్ ఎయిర్ స్పేస్లోకి వచ్చాయి. రావడం మాత్రమే కాదు, అవి న్యూక్లియర్ వెపన్స్ని కంట్రోల్ చేశాయి కూడా. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ సర్జెంట్ అయిన థామస్ ఈ జాన్సన్. అండ్ అప్పట్లో అతను ఒక ఫ్లైట్ సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అండ్ ఆ రోజు రాత్రి ఒక సెక్యూరిటీ అలర్ట్ టీమ్ దీన్ని గమనించారు. అండ్ దీని గురించి కనుక్కోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఆకాశంలో వింత వింత లైట్లు కనబడుతున్నాడని వాళ్ళు గమనించారు. బట్ ఏం జరిగిందనేది వాళ్ళు ఎగ్జాక్ట్గా తెలుసుకోలేకపోయారు. ఆ టైంలో జాన్సన్ నార్త్ డకోటా మిసైల్ ఫీల్డ్లో ఉన్నాడు. ఆ ప్రాంతంలో కొన్ని డజన్ల కొద్దీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అండ్ వాటన్నింటి కూడా అండర్ గ్రౌండ్లో దాచుంచారు. సోవియట్ యూనియన్ వాళ్ళకి ఏ చిన్న మూమెంట్ నోటీస్ చేసినప్పటికీ కూడా వాటిని పేల్చేయడానికి, కాల్ చేయడానికి రెడీగా ఉంచారు వాటిని. సో ఎనీ టైం వాటిని ఉపయోగించుకోవచ్చు. సో ఆ టైంలో ఆకాశంలో వాళ్ళకి ఈ వింత వింత లైట్లు కనబడ్డాయి. అవి ఏంటనేది వాళ్ళకి అసలు ఏమాత్రం అర్థం కాలే. అండ్ ఆ లైట్లు ఏదో ఒక కలర్లో కాకుండా మల్టీ కలర్స్లో కూడా కనబడ్డాయి. అండ్ ఆ లైట్స్ ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మూవ్ అవుతూ ఉన్నాయి. అవి కూడా ఊహించనంత వేగంగా మూవ్ అవుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం కళ్ళు మూసి తెరిచేలోపు అవి ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళిపోతున్నాయి. అంత వేగంగా ప్రయాణిస్తున్నాయి అవి. అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ టీమ్ లీడర్ మాత్రం దీని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి అది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చిన కలర్సా, లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన కలర్సా, లేదంటే ఒకటే ఆబ్జెక్ట్ అంత వేగంగా తిరుగుతూ మనకి చాలా చోట్ల ఉన్నట్టుగా అనిపించేటట్టుగా చేసిందా ఏంటనేది ఎగ్జాక్ట్గా అతనైతే చెప్పలేకపోయాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ఆఫీస్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అయితే నియమించారు. వాళ్ళు అవి ఏంటనేది తెలుసుకోవడానికి అయితే ట్రై చేశారు. వాళ్ళు కూడా అవేవో గుర్తు తెలియని హెలికాప్టర్స్ అనే చెప్పారు తప్ప అవి ఎగ్జాక్ట్గా ఏంటనేది అయితే చెప్పలేకపోయారు. తర్వాత ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఓఎస్ఐ, ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క ఎఫ్బిఐ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా దీని గురించి చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని కూడా తెలియజేశారు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేసెస్లో ఇటువంటి సంఘటనలు కొత్త ఏమీ కాదు, రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయని తెలియజేశారు. బట్ వాటికి ఒక జవాబు అయితే లేదని మాత్రమే చెప్పారు తప్ప ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. అవి హెలికాప్టర్స్ లాగే మూవ్ అవుతూ ఉంటాయి, కానీ చాలా వేగంగా మూవ్ అవుతూ ఉంటాయి. సడన్గా కింద నుంచి పైకి లేస్తూ ఉంటాయి, ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఎటువంటి సౌండ్ చెయ్యవు. అవి ఆబ్జెక్ట్లా లేదంటే ఆబ్జెక్టా అనేది కూడా అర్థం కాదు. సో చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అండ్ ఆ మిసైల్ చుట్టూ అవి తిరిగినప్పుడైతే ఇంకా భయంకరంగా అనిపిస్తూ ఉంటుందని అయితే ఆ ఆఫీసర్ తెలియజేశాడు. ఒకవేళ ఒక్కటి పేలినప్పటికీ కూడా చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది సిచ్యువేషన్లో. అండ్ ఆ మిసైల్స్ని ఎవరో కంట్రోల్ చేస్తాడుగా కూడా అనిపించిందని చెప్పారు. ఒకసారి అయితే సుమారుగా 10 మిసైల్స్ మీద వాళ్ళ యొక్క కంట్రోల్ కంప్లీట్గా తప్పిందంట యుద్ధం జరుగుతున్న టైంలో. సో ఆ టైంలో ఏ ఒక్క మిసైల్ అక్కడ బ్లాస్ట్ అయినా కూడా ఇంకా మొత్తం బ్లాస్ట్ అనే చెప్పుకోవాలి. సో ఎర్రర్స్ వచ్చేవి అన్ఎక్స్పెక్టెడ్గా, ప్రతిసారి రిపీట్ అవుతూ ఉండేవి ఆ ఎర్రర్స్ కూడా. ఎందుకు అలా జరిగేదో ఎవరికి అర్థం కాదు. సో ఇటువంటి సంఘటనలు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగాయి, బట్ ఎక్కువగా కోల్డ్ వార్ టైంలో జరిగాయి. కాకపోతే వాటిలో చాలా సంఘటనలు మనకు తెలియకుండా దాచేశారు, మనకు తెలియకుండా పక్కదారి పట్టించేశారు. బట్ ఎందుకు అలా జరిగిందనేది ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సో నిజంగానే యూఎఫ్ఓలు న్యూక్లియర్ వెపన్ సైట్స్ని మానిటర్ చేస్తున్నాయా, లేదంటే రష్యా వాళ్ళు కానీ లేదంటే అమెరికా వాళ్ళు కానీ రష్యా వెపన్స్ మీద లేదంటే అమెరికా వెపన్స్ మీద ఫోకస్ చేస్తూ వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైనా కొత్త టెక్నాలజీని కనిపెట్టాయా,
ఏంటి ఎటో వెళ్లాల్సిన ఏలియన్స్ మన వైపున పొరపాటున వచ్చాయా ఏంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ న్యూక్లియర్ వెపన్స్కి యూఎఫ్ఓలకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మాత్రం అస్సలు పోలేదు కోల్డ్ వార్ టైంలో. సో ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది అనేది కొంతమంది ఒక నమ్మకం. తర్వాత సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత ఇవి కొంతవరకు తగ్గాయి. బట్ అయినప్పటికీ కూడా స్టిల్ అటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు అయితే రిపోర్ట్ అయ్యాయి. సో దాని వలన ఏమైనా జరుగుతూ ఉండొచ్చు అనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయండి, నాకు వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బై బై, మీట్ యూ నెక్స్ట్ వీడియో.